నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హర్షస్ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం మంచి రెసిపీ తీసుకొచ్చాను. అదే బ్యాంబో చికెన్, అంటే బొంగులో చికెన్. మీరు ఎప్పుడు హర్షస్ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకు ఇలాంటి మంచి మంచి వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తాను. మరి బొంగులో చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. ముందు దీనికి 2 బొంగులు కావాలండి. తర్వాత చికెను, ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి, అది చూసేద్దామండి. బొంగులో చికెన్ కోసము నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్ తీసుకొని చక్కగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. 1/2 కప్ పెరుగు తీసుకోవాలండి. ఇక్కడ గరం మసాలా, ధనియా, జీరా పౌడర్ అంతా కూడా నేను మిక్స్డ్ చేశానండి. హోమ్ మేడ్ గరం మసాలా అండి మాది. నేను ఒక వీడియోలో కూడా చూపించాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక నిమ్మకాయ తీసుకోవాలండి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చికెన్కి పట్టించేసి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుందామండి. బొంగులో చికెన్ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా కలిపేసుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకుందాము. అంతలోపు 2 బొంగులు తీసుకొని కడుక్కుందాము. ఇలా 2 బొంగులు తీసుకొని కడుక్కొని ఉంచుకోవాలండి. ఇవి 2 బొంగులు. ఈ బొంగులో చికెన్ కోసం మంట కావాలండి, పొయ్యి మంట. గ్యాస్ మీద మనం పెట్టుకోలేము, ఎందుకంటే ఎక్కువ గ్యాస్ కాలుతుంది కదా. అందుకని పొయ్యి బయట అరేంజ్ చేశాను. చూసేద్దాం రండి పొయ్యి. బొంగులో చికెన్ కోసం ఇంకో ఇలా అరేంజ్ చేసుకున్నామండి. పొయ్యి ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్కువ మంట కావాలి కదా, అందుకనే బయట మేము ఇలా పొయ్యి పెట్టుకున్నామండి. ఆ పొయ్యి వెలిగి నిప్పులు కాలేదాకా మనం బొంగులో చికెన్ నింపుకుందామండి. 1/2 అవర్ అయిపోయిందండి. చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ మనం బొంగుల్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్కి కొంచెం నూనె పట్టిద్దామండి. కొంచెం నూనె వేసుకొని కలిపేసుకొని బొంగుల్లో వేసేసుకోవాలండి. ఎందుకంటే ఈ బొంగులకి అతుక్కోకుండా ఉంటాయండి ముక్కలు. ఇప్పుడు ఈ బొంగుల్లో నింపేసుకుందామండి. ఇలా నింపేసుకోవాలండి. చికెన్ దీంట్లో నింపేసుకున్న తర్వాత అండి, అరిటాకులు ఉంటాయి కదండి, ఇట్లా అరిటాకులు ఇట్లా మనం గట్టిగా ఇట్లా కట్టేసుకొని కొంచెం దీంట్లో మూతలాగా పెట్టేయాలండి. ఇలా మూతలాగా పెట్టేయాలి. పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇలా నింపేసుకొని ఇంకా పొయ్యి వెలుగుతుందండి. ఈ పొయ్యి మీద మనం బొంగులు పెట్టేసుకోవాలి. ఇలా మంటల మీద కాల్చాలండి. కాల్చితే చికెన్ చక్కగా ఉడుకుతుందండి. ఇలా తిప్పుకుంటూ ఇలా మంటల మీద చక్కగా కాల్చుకోవాలండి. ముక్క కూడా లోపట బాగా ఉడికిద్ది అన్నమాట. బొంగులో చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దాన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.